ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు మే 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు అంటే ఈ రోజు చివరి రోజు ప్రతిరోజు 40 రోజుల పాటు దాతల సహకారంతో క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ రోజు కీర్తిశేషులు కిలారి వెంకటస్వామి నాయుడు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు వరుణ్ కుమార్ సహకారంతో 800 మజ్జిగ ప్యాకెట్లు క్రీడాకారులకు అందించడం జరిగింది. ఈ రోజు ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు, కార్యదర్శి గువ్వల నారాయణ రెడ్డి, ట్రెజరర్ మాగంటి ప్రసాద్, ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొని ముఖ్య అతిథి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డికి శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన సందర్భంగా అభిమానులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ ఏసీ స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్స్ ప్రాంగణంలో అభిమానులంతా కలిసి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం 41వ రోజు ఇది ముగింపు కార్యక్రమం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ ఈరోజు అరేంజ్ చేశాము. అందరూ తప్పనిసరిగా రావాలని. నా సోదరుడు, నేను ఈ ప్రపంచంలో నమ్మే ఏకైక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏసీ స్టేడియంలో కేక్ కటింగ్, మజ్జిగ పంపిణీ పెట్టడం, దానికి నన్ను పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే బాలకృష్ణ మనసు ఎంత మంచిదో అంత మంచి కేక్ తెచ్చారు, అంత మంచి మజ్జిగ ఇచ్చారు. మీరందరికీ ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆయనతో నాకున్న అనుబంధం 19 నుంచి 20 సంవత్సరాలు. కానీ ప్రతి సంవత్సరం ఆ ప్రేమ పెరుగుతూ పోతుందే కానీ తగ్గడం లేదు. మాలో ఉన్న నిజంగా ఆయన ప్రేమ మా అమ్మలో చూశాను, మా నాన్నలో చూశాను. బహుశా అంతకన్నా ఎక్కువ చూసుంటానేమో. నేను బాధపడితే ఆయన బాధపడతాడు, నేను సంతోషపడితే ఆయన సంతోషపడతాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి నేను చాలా సెన్సిటివ్, ఎంత స్ట్రాంగ్గా ఉంటానో అంత సెన్సిటివ్. ఆయన ఫోన్ కాల్ వస్తే అన్నీ మర్చిపోతాను, అంత గొప్పగా ఆయన మాట్లాడతాడు. అభిమానులు అంటే ప్రాణం. ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం. బట్ బసరావు తారకం ద్వారా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు, నేనైతే ఒక పార్టీ చూడను, అది సిపిఎమ్మా, బీజేపీయా, అదే రకంగా తెలుగుదేశమా, నేను పవన్ కళ్యాణ్ పార్టీ అని చూడను. ఎవరొచ్చి అడిగినా నేను లెటర్ రాసి నేరుగా పంపించి ఈయన బాగా చూడండి అని చెప్పడమే నాకు ఒకటి తెలుసు. ఎంతోమంది ఈరోజు బతికొచ్చి అన్నా నీ వల్ల బతికామంటే నిజంగా బాలకృష్ణ హ్యాట్స్ ఆఫ్. చాలా సంతోషం చేస్తాను నాకు. అంటే ఇంతమందిని మనం బతికించాం చాలు. మన జీవితంలో ఎవడు శ్రేష్టం కాదు. అటువంటిది ఒక 4 మంచి పనులు చేస్తే మనం చిరస్థాయిగా అనుకుంటాం, చెడు పనులు చేసినా చిరస్థాయిగా అనుకుంటాం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాకర్స్లో ఎంతో పెద్దలు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, లాయర్లు ఉంటారు, అనేక సాఫ్ట్వేర్లు ఉంటారు, ఎంతోమంది మేధావులు ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళని అడిగాను, ఈరోజు యువత పెడద్రోవ పడుతుంది, హత్యల వైపు వెళుతున్నారు, రౌడీజం వైపు వెళుతున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు నాశనం అయిపోతున్నారు. ఇంకా చిన్న బిడ్డలైతే అమ్మానాలు నాశనం అయిపోతున్నారు. దీనికోసం ఒక హ్యాబిటేషన్ సెంటర్ పెట్టి నెల్లూరులో నుడా తరఫున వాళ్ళకి ఒక కోచింగ్ ఇచ్చేటట్టు, వాళ్ళకి లోన్లు ఇప్పించి వాళ్ళ ఆ వృత్తి నుంచి ఎందుకు అలా తయారయ్యారు. ఒకప్పుడు ఎప్పుడు లేదు, నెల్లూరులో ఎక్కువైపోయింది. దాన్ని తగ్గించేదానికి ఒక నుడా చైర్మన్గా అతి త్వరలో దాన్ని చేయబోతున్నాం. ఆ పార్క్ కట్టించి ఒక హాలు పక్కన పార్కు కట్టించి దాంట్లో వాళ్ళకి ఒక కోచింగ్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా వాళ్ళని మార్పిస్తాం చేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. షాపులలో అందరినీ ఒక బోర్డు పెట్టండి. మిమ్మల్ని నేనేం ఆడట్లా, ఐ లవ్ నెల్లూరు అనే బోర్డు మీ షాప్ ముందు పెట్టండి. కూడా లేఅవుట్లు వేసి రాష్ట్రంలో పోయినసారి నెంబర్ 1 స్థానంలో తెచ్చాను. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నా దైవం నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో, నారాయణ గారి ఆశీస్సులతో నెల్లూరుని నెంబర్ 1 చేస్తానని కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నారనంటే అది కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆయనకి బాలకృష్ణ అంటే అభిమానం, బాలకృష్ణ గారు అంటే ఆయనకి అమితమైన ప్రేమ. ఆయన వల్లనే ఈరోజు రాజకీయాల్లో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్గా అయ్యి త్వరలో మంచి పదవిలోకి వస్తున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మునుముందు కూడా ఇటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న బాలకృష్ణ గారికి మరొకసారి
65వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. 23 సంవత్సరాల నుంచి నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఆయన అభిమాన భక్తులు ఇక్కడ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 65వ బాలకృష్ణ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఘనంగా. దీని తర్వాత మజ్జిగ ముగింపు కార్యక్రమం, తర్వాత కేక్ కటింగ్, తర్వాత అందరికీ కూడా అన్ని అసోసియేషన్ సభ్యులకి మనం బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాం. అన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నుడా చైర్మన్, వారిని మన అధ్యక్షులు కెలారి శ్రీనివాస నాయుడు గారు సన్మానిస్తారు.